శాండే శాండే హాయ్ అండి. శాండీకి ఇప్పుడే అన్నం పెట్టిన రసము పెరుగు రెండు కలిపి తిన్నగానే పనుకుని చూడండి. శాండి తల్లి ఎటుపోయింది? శాండి తల్లి కడుపు బరువు అయిపోయిందా నాన్న? ఊరు 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 చిన్న తల్లుల మీదే ఊరు 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 చిన్న తల్లుల మీదే. అన్నం తిన్నగానే పనుకోవచ్చారా? అన్నం తిన్నగానే పనుకోవచ్చా నువ్వా? ఇంట్లోకి రాదు వాళ్ళ అన్న వచ్చినంత వరకు కదా చింతల్లి. చింతల మీద నాకు లడ్డు తల్లుల మీద ఇది నా ప్రాణమే, నా లొడ్డే, నా చిడేవి, నా జాంగ్రీనా. కారం ఉందా? నీళ్ళు తాగొచ్చు కదా. కలిపి గోరుముద్దలు పెట్టాలండి. గిన్నెలో కలిపి ఆడబెడితే తిందా. గోరుముద్దలు పెట్టాలి అమ్మకి కదా చింతల్లి. గోరుముద్దలే కదా నువ్వు తినేదే. చూడిట్టా ఇటు చూడు. శాండిగానికి బాలాట కావాలంట. బాలాట ఆడి ఆడి నీళ్ళు తాగుతాను చూడండి. కొంచెంసేపు మళ్ళీ శక్తి వస్తే మళ్ళీ పరిగెత్తుంది. ఇట్లా ఆడిపించకపోతే నీళ్ళు కూడా తాగదా. అదే విషయం. నీళ్ళు తాగితే కడుపు బరువు పడుకుంటుంది. ఇంకా ఆడలేవులే అంతే. పనుకొని కొరుక్కుండేదే నీ పని అంతా. దేవాయ్ బాల్ నాదిగంతే. బాల్ ఇసిరేచ్చపోయింది, ఎత్తుకొచ్చేదానికి. ఎత్తరా అది ఎత్తుకొచ్చిస్తే నేను పీకాల. చింతల్లి చింతల్లి బెచ్చతే ఇద్దరు గస వస్తా ఉన్నాయి. ఇడుసొద్దు చూడు బాలు. బయట ఎత్తుకొచ్చావా? దొత్తేకపోతే ఎత్తరా నీళ్ళు అంతే. అరిగి మీద కూర్చునింది ఎత్తకపోయి. అక్కడ అన్నం పెట్టిన తిను అన్నం తినకుండా పోతుంది అది. ఏయ్ తినుపో, అన్నం తినుపో అన్నం తినుపో. ఇది శాండీని చూసి అది భయపడుతుంది తినకుండా. తినేమా తిను. నాకు అన్నం పెట్టి ఏడగొడతారో అని చూస్తుంది ఇది. దజ్జు తిందురా రే. తినే శాండీ వచ్చి అయ్యా చూడు, నీకు తిని ఎగుటైపోయింది బిర్యానీ అన్నము. తీట్రా పాపం, అన్నం బాగుంది తింటుందని పిలిస్తే దాన్ని తినేకుండా తరిమేస్తాను. దొంగదానా దజ్జు. ఇది రానిది. ఇంట్లో వేసి నిన్ను వాకిలి వచ్చి అదే వచ్చి తింటుందిలే. పా నువ్వు చెప్పిన మాట నువ్వు పా. అన్నం తిని అని పిలుచంటే తినిచ్చానువా? పద మళ్ళీ వచ్చి తింటుంది. పదరా నువ్వు ఇంట్లోకి పో. మనం వాకిలి వేసుకుంటే అదే వచ్చి తింటుంది. ఏమిరా ఎండలో పనుకుంటాను నువ్వు? నేను పైకి వచ్చేసి నీళ్ళు లేకు లేనా చింతల్లో. అబ్బొక్క నేను పైకి వస్తే నా ఇంటర్మీడియట్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి తులోనా కొడుకు. ఇట్రా నాన్న ఎన్నేళ్ళలో పనుకో అడుపనుకో. ఆ పక్క ఏముంటుంది? అడుపనుకో నేను పైకి పోయొచ్చా. ట్యాంకీలో నీళ్ళు పడతానే లేదు చూసి అడుపనుకో. నీళ్ళగా పనుకోదా. ఎండలో పనుకుంటే చూపించినట్టు ఉంటుందేమో. నిన్న పనుకో. ఈ నడవ ఎక్కలేదు, కూర్చో ఉంటుంది. లేకపోతే ఇంతవరకు ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఈ నడవ ఎక్కలేదు, అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. చండీగఢ్ చూడండి ఫ్రెండ్స్. నేను పైకి ఎక్కి దిగే లోపల మళ్ళీ ఎండలో పడుకునింది. చూడండి ఏమి ఎండ కాస్తా ఉందో కదా. దానికి మాత్రం ఎండలేదు. వాకిలు తీసేకి మళ్ళీ ఎడుచు పనుకునిందే. నేను ఆడికి వస్తే ఆడికి రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా ఏం తినలే. బొజ్జుగిచ్చి తినిపించాలా శాండీగానికి.
ఓకేనా రా. ఈ ఇల్లు ఖాళీ అయ్యింది ఫ్రెండ్స్, పైన 2వ ఫ్లోర్లో. ఆ అమ్మ వచ్చి 2 నెలలు కూడా ఉండలేదు ఫ్రెండ్స్. పైకి ఎక్కలేను దిగలేనని వెళ్ళిపోయింది ఖాళీ చేసి. ఇంక ఇప్పుడు ఈ స్కూల్ ఓపెన్ అయ్యేదాకా మళ్ళీ ఎవరు చేరరు. షాండి చూడు ఇల్లంతా ఎత్తుకలట్టాను. ఓకేనా. ఇక్కడ ఇంటి ముందర ఖాళీ ప్లేస్ ఉంది కదా, దుమ్మంతా నిండుకుంటుందని మంచం అడ్డ పెట్టి గేట్ వేసిపోతాము. నీళ్ళు రొంత వెళ్తుంటే తొట్టికి నీళ్ళు పడతాను, నీళ్ళు వస్తాయి మరో పని. నీళ్ళతో పలి భయం ఫ్రెండ్స్, మాకు వారానికి ఒకసారిగానే వదలరు నీళ్ళు. అందుకోసం ఉన్నప్పుడే తొట్లకు అన్నిటికీ నింపుకుంటాము. మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని కొట్టుకోవచ్చు కదా అని ఆశ అంతే. ఓకేనా. రాశాండి నేను పోతాండి. ఇంకా పైకి పోయి వాళ్ళు ఆఫ్ చేసే లోపల తొట్టి నిండిపోతుంది. ఇక్కడే ఉండి వస్తా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. శాండీ గారు చూడు పరిగెత్తాడంట మీడే. ఏం పైకి వచ్చేదాని వారు పరిగెత్తది ఆడ. అది వినపన్నాడు ఎక్కలేందో. ఎవరుండారు రా పక్క?